ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన అపర్ణ జీవితం చిన్నతనంలోనే ఒక ఘోరమైన అగ్ని ప్రమాదం కారణంగా పూర్తిగా మారిపోయింది. ఆ దుర్ఘటనలో ఆమె ముఖంపై తీవ్రమైన కాలిన గాయాలు, మచ్చలు పడిపోవడంతో ఆమె అందం శాశ్వతంగా కనుమరుగైంది. కూతురి ముఖంపై ఆ గాయాలను చూసిన తల్లిదండ్రులు పడిన వేదన అంతా ఇంతా కాదు. తమ బిడ్డ భవిష్యత్తు ఎలా అవుతుందనే భయం వారిని నిత్యం దహించి వేసేది. చిన్ననాటి నుంచి చదువులో ఎంతో ప్రతిభ కనబరుస్తూ డాక్టర్ కావాలనో లేదా పెద్ద ఉద్యోగం సాధించాలనో కలలు కన్న అపర్ణకు ఆ గాయాలు ఒక పెద్ద శాపంగా మారాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె వయసు పెరిగే కొద్దీ సమాజం ఆమెను చూసే చూపు కూడా పూర్తిగా మారిపోయింది. నలుగురిలో తిరగడానికి ఆమె ఇష్టపడకపోయినా తల్లిదండ్రుల కోసం బయటి ప్రపంచంలో అడుగుపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ మచ్చల ముఖమే ఆమె చేసిన అతిపెద్ద నేరమన్నట్లుగా బంధువులు కూడా ఆమెను దూరంగా పెట్టడం ప్రారంభించారు. ఆ ఇంట్లో ప్రతిరోజు ఒక నిశ్శబ్ద రోదన వినిపించేది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు తమ కూతురికి పెళ్లి చేయడం ఒక పెద్ద అగ్ని పరీక్షలా మారబోతుందని వారికి అప్పుడే అర్థమైంది. అపర్ణకు పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పెళ్లి చూపుల కార్యక్రమాలను ప్రారంభించారు. కానీ అక్కడే అసలైన నరకం మొదలైంది. పెళ్లి చూపులకు వచ్చిన ఏ ఒక్కరూ కూడా అపర్ణ ముఖంపై ఉన్న కాలిన గాయాలను చూసి అస్సలు సహించలేకపోయారు. కేవలం బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూసి వెనుదిరిగేవారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సరిగ్గా సరిగ్గా 50 మంది అబ్బాయిలు, వారి కుటుంబాలు అపర్ణను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి, కొందరైతే దారుణంగా అవమానించి మరీ వెళ్ళిపోయారు. ఆ 50 మందిలో ప్రభుత్వంలో ఉన్న ఒక ఉన్నత పదవిలో ఉన్న రాఘవరావు కూడా ఒకడు. అతడు పెళ్లి చూపులకు వచ్చి అందరి ముందు అపర్ణను అత్యంత హేళనగా మాట్లాడాడు. "ఈ ముఖం ఉన్నదానివి నా స్థాయి అధికారికి భారీగా తీసుకురావడం నా పరువు తక్కువ పని" అంటూ పబ్లిక్గా ఆమెను తిరస్కరించి వెళ్ళిపోయాడు. ఆ వరుస తిరస్కరణలు అపర్ణ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా అణచివేశాయి. అద్దంలో తన మొహం తాను చూసుకోవడానికి కూడా ఆమె భయపడే స్థితికి చేరుకుంది. ఆమె తండ్రి కళ్ళల్లో పడే ప్రతి కన్నీటి చుక్క అపర్ణ గుండెల్లో ఒక భయంకరమైన కసిని మరియు అంతులేని వేదనను రగిలించింది. సమాజం తనను ఎందుకు ఒక పనికిరాని దానిగా ముద్ర వేసినా ఆ అవమానాలే ఆమె యొక్క జీవితాన్ని మలుపు తిప్పుతాయేమో అని అప్పుడు ఎవరు కూడా ఊహించలేకపోయారు. 50 మంది చేత తిరస్కరణకు గురై కృంగిపోయిన అపర్ణ జీవితంలోకి అభిషేక్ అనే వ్యక్తి ఒక దేవుడిలా ప్రవేశించాడు. అభిషేక్ ఎటువంటి అహంకారాలు లేని సాధారణ వ్యక్తి. సమాజం కంటే మనిషి మనసులోని స్వచ్ఛతను ఎక్కువగా నమ్మే మంచి మనసున్న మనిషి. అపర్ణను పెళ్లి చూపుల్లో చూసినప్పుడు ఆమె ముఖంపై ఉన్న మచ్చలను అభిషేక్ అస్సలు పట్టించుకోలేదు. కేవలం ఆమె కళ్ళల్లో ఉన్న అంతులేని మేధస్సును గమనించాడు. ఆమె యొక్క మంచితనాన్ని అర్థం చేసుకున్నాడు. అదే రోజు సాయంత్రం అపర్ణ తండ్రితో అభిషేక్ మాట్లాడుతూ, "చర్మం మీద ఉండే మచ్చలు మనిషి యొక్క విలువను నిర్ణయించలేవు అంకుల్. నేను అపర్ణను పెళ్లి చేసుకుంటాను" అని గట్టిగా చెప్పాడు. అభిషేక్ ఇచ్చిన ఆ మాట ఆ కుటుంబానికి ఒక పునర్జన్మను ఇచ్చింది. అపర్ణను ఎంతో గౌరవంగా తన ఇంటికి కోడలుగా తీసుకొచ్చాడు. పెళ్ళైన నాటి నుంచి ఎవరైనా అపర్ణను చిన్న చూపు చూస్తే అభిషేక్ తన యొక్క భార్య చెయ్యి పట్టుకొని కొండంత అండగా నిలబడుతూ వచ్చాడు. "నా భార్య అందం ఆమె మొహంలో లేదు, ఆమె మనసులో ఉంది" అని గర్వంగా చెబుతూ ఆమెకు ప్రతిక్షణం అతడు తోడుగా నిలిచాడు. అలా అభిషేక్ చూపించిన ఆ అపారమైన ప్రేమ అపర్ణ గుండెల్లో ఉన్న భయాన్నంతా పూర్తిగా తొలగించి ఒక కొత్త ధైర్యాన్ని నింపింది. భర్త ఇచ్చిన ప్రేమే ఆయుధంగా మలుచుకున్న అపర్ణ తన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని తను ఒక నిశ్శబ్ద పోరాటాన్ని ప్రారంభించింది. ఇంటి ఒక మూలన గదిని తన రణరంగంగా మార్చుకొని పగలు రాత్రి తేడా లేకుండా కేవలం చదువుపైనే తన సర్వస్వాన్ని పూర్తిగా కేంద్రీకరించింది. సమాజం తనను రిజెక్ట్ చేసిన ప్రతి అవమానాన్ని, రాఘవరావు మాట్లాడిన మాటలను గుర్తుకు చేసుకుంటూ తన కసిని చదువులో చూపించింది. 5 ఏళ్ల పాటు కంటికి సరిగ్గా కొనుకు లేకుండా
నిద్రను లెక్క చేయకుండా ఎన్నో పుస్తకాలను అధ్యయనం చేస్తూ తన యొక్క మేధస్సును మరింత పెంచుకుంది. అభిషేక్ ఆమె ఏది అడిగినా సమకూర్చుతూ ఆమె లక్ష్యానికి ఎలాంటి అడ్డంకి రాకుండా ఒక నీడలా వెంటే ఉండి నిరంతరం ప్రోత్సహించాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా కేవలం తన లక్ష్య సాధనే ధ్యేయంగా అపర్ణ చేసిన ఆ 5 ఏళ్ల తపస్సు ఒక అద్భుతమైన శక్తిలా రూపాంతరం చెందింది. చివరికి ఆ కఠిన శ్రమకు తగిన ఫలితం వచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సివిల్స్, ఐఏఎస్ పరీక్షల ఫలితాల్లో అపర్ణ ఏకంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ముఖంపై మచ్చలున్నాయని 50 మంది తిరస్కరించిన అదే అమ్మాయి దేశంలోనే నెంబర్ 1 సివిల్ సర్వెంట్గా ఎదిగి యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేసింది. అలా కొన్ని నెలల కఠిన శిక్షణ ముగిసిన తర్వాత అపర్ణ అదే రాష్ట్రంలోని అత్యంత కీలకమైన జిల్లాకు జిల్లా కలెక్టర్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. ఆమె మొదటి రోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ప్రభుత్వ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబడింది. అపర్ణ తన ఛాంబర్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ ఉన్నతమైన కలెక్టర్ కుర్చీలో మహారాణిలా వచ్చి కూర్చుంది. ఆమెకు ఎదురుగా ఉన్న అధికారుల వరుసలో ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న ఒక సీనియర్ అధికారి రాఘవరావు తల వంచుకొని కూర్చొని ఉన్నాడు. ఆయనే 5 ఏళ్ల క్రితం పెళ్లి చూపులకు వచ్చి అపర్ణను ముఖంపై మచ్చలున్నాయని చూసి దారుణంగా అనరాని మాటలు అని అవమానించిన అదే రాఘవరావు. ఎదురుగా కుర్చీలో కూర్చున్న ఆ జిల్లా కలెక్టర్ ఎవరో కాదు, 5 ఏళ్ల కిందట తాను చిన్న చూపు చేసి తిరస్కరించిన అదే అపర్ణ అని అతడు గుర్తించాడు. ఆ క్షణంలో ఆయన కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. భయంతోనూ మరి పశ్చాత్తాపంతోనూ ఆయన గొంతు పెగలలేదు, చేతులు వణికిపోయాయి. అపర్ణ తన స్థానం నుండి లేచి నిదానంగా ఆయన ఎదురుగా నడుచుకుంటూ వచ్చి నిలబడి, సార్, నన్ను రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీ మాటలే నాకు ఈ స్థాయినిచ్చాయి అని చిరునవ్వుతో పలికింది. ఆఫీస్ బయట తన కోసం ఎదురు చూస్తున్న అభిషేక్ వద్దకు పరిగెత్తుకెళ్ళి ఆయన గుండెల్లో వాలిపోయిన అపర్ణను చూసి, రూపం కంటే మనసు గొప్పది అని కాలం కూడా తల వంచి నవ్వింది. మరి ఈ వీడియోలో అభిషేక్ తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో కదా. అతడు ఇచ్చిన ధైర్యం, అతడు ఇచ్చిన భరోసా, అతడు చూపిన ప్రేమ కారణంగా అపర్ణ సాధించిన ఈ విజయం ఎంతో గొప్పది కాదంటారా? ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. రూపం చూసి మిమ్మల్ని కూడా ఎవరైనా అవమానించారా? అటువంటి సంఘటనలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.